మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్తే. చక్కగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసమైనటువంటి మంత్ అయినటువంటి డిసెంబర్ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు చూద్దాం. ఈ మాసం మీ జీవితంలో ఒకసారి అత్యంత శుభకరమైన, అత్యంత సవాలుతో కూడుకున్న మాసంగా మిగిలిపోతుంది. నైతిక నిబద్ధతకు ఒక పరీక్షగా, గీటురాయిగా ఉంటుంది. మీరు ఒకవైపు లాభస్థానంలో గురువు బృహస్పతి మీ కోరికలన్నీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మీ లగ్నానికి శని దృష్టి వల్ల వ్యయప్రయాసలతో కూడి ఉండటము, రాహువు, అంగారకుడు మరియు 6వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ మాసంలో చదరంగం లాంటిది, అంటే మీకు ఎత్తులకి పై ఎత్తు వేస్తూ జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. అంటే కదలికలు సంక్లిష్టంగా ఉంటాయన్నమాట. ఈ మాసంలో మీకు లభించే అతిపెద్ద వరం ఏంటంటే, మీ లాభస్థానమైన ఏకాదశి భావంలో కర్కాటక రాశిలో గురువు భగవానుడికి ఉచ్చ స్థితిలో మరియు సంచారము, ఇది కేవలం సాధారణ లాభం కాదు, మీకు రాజయోగంతో సమానమైనటువంటి బృహస్పతి యొక్క ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి సమయం. అంటే వాస్తవాలకు అనుగుణంగా నడవటం అలవాటు చేసుకుంటారు. ఈ మాసంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం, వ్యయస్థానమైన 12వ ఇంట్లో సింహరాశిలో రాహువు మరియు కుజుని కలయిక వల్ల అంగారక రాహుయోగం, ఇది చాలా పేలుడు స్వభావం కలిగినటువంటిది. అలాగే రహస్య శత్రువులు మరియు విదేశీ ప్రయాణాలకు సంబంధించింది. ఊహించని ఖర్చులు సృష్టిస్తాడు రాహువు. అలాగే కుజుడు ఆ ఖర్చుల వేగాన్ని, కోపాన్ని జోడిస్తాడు, అంటే ఆజ్యం పోస్తాడు. దీనివల్ల ఏంటంటే కోర్టు కేసులు, పోలీసు వ్యవహారాలు, అగ్ని ప్రమాదాలు, కొంచెం క్వారల్స్కి రిలేటెడ్గా ఆ ప్రొవోకింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. చిన్న విషయానికి మీరు తీవ్రంగా స్పందించవద్దు. మీ సంబంధాలను దెబ్బతినకుండా చూసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఇది రోగ, రుణ, శత్రుస్థానమైనటువంటి కేతువు సంచరిస్తడం వల్ల మీ ఆరోగ్యము, మీ ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఏ కారణం లేకుండానే నీరసంగాను, నిస్సత్తువగాను కనిపిస్తారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ప్రమాదం ఉంది. పాత నొప్పులన్నీ తిరగపెడుతున్నాయేమో అనిపిస్తుంది. మీ దినచర్యలో క్రమశిక్షణ, సరైన ఆహారం, వ్యాయామం చేర్చడం ద్వారా మాత్రమే ఈ ప్రభావాన్ని తగ్గించగలుగుతారు. సంక్లిష్టమైన వాతావరణంలో మీ రాష్ట్రాధిపతి బుధుడు మరియు సూర్యుడు ముఖ్య స్థానంలో పోషిస్తారు. అలాగే మీ చతుర్థానమైన ధనుసు రాశిలో సుఖస్థానంలో ఉండటం వల్ల మీ గృహ జీవితము, తల్లి ఆస్తులు, వాహనాలకు సంబంధించిన అంశంలోనూ కొంత అశాంతి కలుగుతుంది. వృత్తి జీవితంలో ఒత్తిడిని ఇంటికి తీసుకురావడం వల్ల కుటుంబ సభ్యులతో క్వారల్స్ వచ్చే అవకాశం ఉంది. ఆస్తి సంబంధ పత్రాల విషయంలో, ఇల్లు, వాహనం కొనుగోలు, అమ్మకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఒత్తిడి రెట్టింపు అవుతుంది. మీ ఇంటికి, ఆఫీస్కు మధ్య నలిగిపోతున్నట్లుగా భావిస్తారు. మాస ద్వితీయార్థంలో సూర్యుడు బుధునిలో కలిసి మీ పంచమ స్థానమైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీ పిల్లల ద్వారా శుభకార్యాలు వింటారు. మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. మీ వైవాహిక జీవితంలో శని ఇస్తున్న ఇబ్బందులు తగ్గించడానికి గురువు ప్రయత్నిస్తాడు. ఇది ఒక రక్షణ కవచంలా ఈ నెలలో మీకు ఉపయోగపడుతుంది. నాణానికి మరోవైపు శని భగవానుడు సమస్థానమైన కళత్రస్థానంలో మీనరాశిలో సంచరిస్తున్నందు వల్ల కంటక శని యొక్క ప్రభావాన్ని కానప్పటికీ ఇది వైవాహిక జీవితాన్ని, మీ భాగస్వామ్యాలను మరియు ఈ సామాజిక పార్ట్నర్షిప్ను పూర్తిగా తన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ క్రమశిక్షణ, వాస్తవికత, మీ నిబద్ధత, మీ జీవిత స్వామితో మీకున్న నిజాయితీ సమస్య నుండి మిమ్మల్ని బయటపడేస్తాయి. రియాలిటీ చెక్
జరుగుతుందన్నమాట. అంటే మీ భాగస్వామి నుండి మీ భావోద్వేగాలను దూరం పెరిగినట్లుగా వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో ఒక పరీక్షలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారికి సమయాన్ని కేటాయిస్తూ మీ నిజాయితీని నిరూపించుకోండి. అలాగే మీ అంచనాలకు తగ్గట్టుగా మీ బంధాలు బలపడలేకపోవచ్చు. మీ భాగస్వామితో ప్రతి చిన్న విషయంలోనూ పారదర్శకత లేకపోతే, ట్రాన్స్పరెన్సీ లేకపోతే చట్టపరమైన చిక్కులు కూడా వచ్చే సూచన ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది విద్యార్థులకు అద్భుతమైన సమయం. వారి ఏకాగ్రతకు అమోఘంగా పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు ద్వితీయార్థంలో బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పిల్లలతో సంబంధంలో కొంత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. వారి చదువుల విషయంలో మీరు ఎక్కువ ఒత్తిడి ఏర్పడవచ్చు. అలాగే ధన ప్రవాహంలో మీరు ఊహించిన మార్గాల నుండి కూడా వస్తుంది. గతంలో మీరు పెట్టిన చిన్న పెట్టుబడులు ఇప్పుడు భారీ లాభాలను అందించవచ్చు. అలాగే రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి లాభం వచ్చిన వెంటనే దాన్ని సురక్షితమైన మార్గాల్లో మళ్లించడం చాలా ముఖ్యమైన రీఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ప్రాఫిట్ని మీ ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తించడమే కాకుండా మీకు కీలకమైన రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ భవిష్యత్తుకు బలమైన పునాది కూడా వేస్తారు. మీ పెద్ద సోదరులు సోదరిమణులతో అంటే ఎల్డర్ బ్రదర్స్ ఎల్డర్ సిస్టర్స్తో ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకి బృహస్పతి తన పంచమ దృష్టితో మిమ్మల్ని చూడటం వల్ల చాలా మంచి అవకాశం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు నిగూఢంగా ఏర్పడతాయి. మీ శత్రువులు ఎవరనేది మీకు తెలియకుండానే మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. మీ సమస్యల పట్ల ఒక రకమైన నిర్లిప్తత పెంచుకుంటారు. మానసిక ప్రశాంతతకు అశాంతతకు దారితీస్తుంది. రుణాలు చేయటానికి ఇవ్వడానికి అస్సలు మంచి సమయం కాదు. శుక్రుని సంచారం మాసమంతా మీ చతుర్థ పంచమ స్థానాల్లో ఉండటం వల్ల ఒత్తిడి మధ్యలో కూడా భౌతిక సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కొత్త వాహనము లేదా విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేయటము, కుటుంబంలో మంచి భోజనం చేయటం అంటే మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి శుక్ర అనుగ్రహం వల్ల మంచి ఫలితాలే వస్తాయంటే క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అలాగే ఒకవైపు బృహస్పతి మీ చేతిని అపరిమిత ధనాన్ని అవకాశాన్ని అందిస్తుంటే, మరోవైపు రాహుకుజులు మీ జేబును పెద్దగా చిల్లు పెట్టే పనిలో ఉన్నారు. శనిదేవుడేమో మీకు మందత్వాన్ని అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. మీరు విజయం సాధించడానికి ఏక మార్గం సమతుల్యత, వ్యూహము. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్డ్గా ఉండండి, షార్ప్గా ఉండండి. మీ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. మీ భాగస్వామితో గడిపే సమయాన్ని ఒక బాధ్యతగా తీసుకోండి. అవకాశంగాను అవసరంగాను కాకుండా. అలాగే ప్రతిరోజు కూడా చక్కగా హనుమద్ మంగళాష్టకాన్ని చదువుకోవడం చాలా మంచిది. మీకు రక్షణగా అది నిలుస్తుంది. మీ రాష్ట్రాధిపతి బుధుడు ప్రత్యేకంగా బుద్ధిని విశ్లేషంగా ఉంచడం కోసం గణపతికి గరికతో ఆరాధన చేయండి. అది కూడా మీకు చాలా మంచిది వస్తుంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల మీకు అద్భుతమయంగా ఈ నెల గడిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.